వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మీ ముందుకు ఇప్పుడు ఒక 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొని వచ్చాను. ఇది ఎగ్జాక్ట్గా మనకు షామీర్పేట నుంచి కనుక చూసుకున్నట్టయితే 60-65 కిలోమీటర్లు ఉంటుంది. మనకు ఏదైతే ప్రజ్ఞాపూర్ సర్కిల్ ఉందో అక్కడి వరకు 34 కిలోమీటర్లు మనకు షామీర్పేట ఉంటుంది. అక్కడి నుంచి మనకు జగదేవ్పూర్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది. అలా జగదేవ్పూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే డాంబర్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది మొత్తం మీరు వచ్చేసి ఇది ఈ విధంగా డాంబర్ రోడ్ ఉంటుంది. ఈ డాంబర్ రోడ్ ఫేసింగ్లో మొత్తం విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మొత్తం డాంబర్ రోడ్ విడ్తే ఉంటుంది. అక్కడి వరకు కూడా మొత్తం రోడ్ ఫేసింగ్లోనే మనకు ల్యాండ్ ఉంటుంది. మొత్తం 5 ఎకరాలు ఈ ల్యాండ్ అయితే ఉంటుంది. జగదేవ్పూర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 6 నుంచి 7 కిలోమీటర్లు మనకి ల్యాండ్ అయితే ఉంటుంది అనమాట. మీరు చుట్టూ కూడా చూసుకోవచ్చు, మంచి రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మీకు ఒకసారి పైన కూడా చూపెడతాను మొత్తం ల్యాండ్. ఈ ల్యాండ్తో పాటు పక్కనే మనకు పొలం కూడా ఉందన్నమాట. అటువైపు కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మొత్తం చాలా అటు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ కడీలు ఉన్నాయి కదా, ఈ కడీల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ల్యాండ్ అనేది. అక్కడ నుంచి టోటల్గా ఇదంతా మనకు ల్యాండ్ కిందకే వస్తుంది అనమాట. అటువైపు కూడా మొత్తం ల్యాండే, మొత్తం 5 ఎకరాల ల్యాండ్. మనకు ఇటు జగదేవ్పూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా 6 నుంచి 8 కిలోమీటర్లే ఉంటుంది. మొత్తం 5 ఎకరాల ల్యాండ్, క్లియర్ టైటిల్. మెయిన్గా డాంబర్ రోడ్డుకు ఫేసింగ్లో ఉండే విధంగా మనకి ల్యాండ్ ఉంటుంది అనమాట. మీరు అటువైపు కూడా చూడొచ్చు, చుట్టూ కడీలు ఉన్నాయి, కంప్లీట్గా ఫెన్సింగ్ చేసి ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుంది మొత్తం ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే. అటు కూడా కనుక చూసుకున్నట్టయితే మొత్తం పొలము, ఇదంతా కనెక్టివిటీ తోటి ఈ విధంగా చాలా బాగుంటుంది. మెయిన్గా చెప్పాలంటే మనకు హైదరాబాద్ నుంచి అంటే అల్వాల్ కానీ అటు సుచిత్ర, కోంపల్లి ఈ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకు ఒక 8 కిలోమీటర్స్ వరకే మనకు వస్తుంది అనమాట. సిటీ నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే టోటల్ అటువైపు కూడా చూడొచ్చు, ఇదంతా మొత్తం రోడ్ కనెక్టివిటీ ఈ విధంగా ఉంటుంది. చుట్టూ పొలాలు. ఇక్కడ నుంచి విలేజ్ కూడా చూసుకున్నట్టయితే జస్ట్ 1 కిలోమీటర్ బిలోనే మనకు విలేజ్ ఉంటుంది అనమాట. విలేజ్కి ఆనుకొని మంచి రోడ్ ఫేసింగ్లో ఉండే విధంగా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఈ ల్యాండ్కు సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా చూస్తారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట ల్యాండ్ కూడా. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మొత్తం కడీలు ఉంటాయి. ఈ విధంగా మొత్తం కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ తోటి ఉంటుందన్నమాట. మొత్తం మంచి హైట్లో కూడా ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే. అటువైపు కూడా మొత్తం కడీలు ఉంటాయి, అటువైపు కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఈ విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ జగదేవ్పూరు, ప్రజ్ఞాపూరు, ఇక్కడ మనకు జగదేవ్పూర్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మినిమం 60-70-80 లక్షలు అయితే ఉంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ రేట్ ఎంత ఉంటుంది ఏంటి అనే విషయాలు కూడా చెప్తాను. మనకు మంచి కార్లు కూడా వచ్చే ఫెసిలిటీ ఉంటుంది. సరే కదా, మొత్తం ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం 5 ఎకరాలు మంచి రోడ్ ఫేసింగ్ తోటి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది. మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా ప్రజ్ఞాపూర్ కానీ జగదేవ్పూర్ కానీ ఈ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు జగదేవ్పూర్ నుంచి 6 నుంచి 8 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ప్రజ్ఞాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసి 20-23 కిలోమీటర్ల లోపే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది. మనకి షామీర్పేట నుంచి కనుక చూసుకున్నట్టయితే అది మొత్తం వచ్చేసి 40-45 లోపే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ వస్తుంది. అంటే మనకు జగదేవ్పూర్ వరకు షామీర్పేట వచ్చేసి 45 ఉంటుంది. అక్కడ నుంచి ఒక 6-7 కిలోమీటర్లు. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీకి కూడా చాలా నియర్గా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అనమాట. సిటీకి దగ్గరలో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళకు, ఈ విధంగా మంచి డాంబర్ రోడ్ ఫేసింగ్లో ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఈ ల్యాండ్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మనకు ఇది ఎకరానికి కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే 60 లక్షలు ఎకరం చెప్తున్నారు. కూర్చుంటే కనుక మనకు కొంచెం అటు ఇటుగా ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. మెయిన్గా క్లియర్ టైటిల్ ఉంటుంది. మా దగ్గర ఏ ల్యాండ్ తీసుకున్నా కానీ క్లియర్ టైటిల్, క్లారిటీగా ఉన్న ల్యాండ్స్ మాత్రం మేము చూపెడుతూ ఉంటాము. ఇలాంటి మంచి ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.